శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. పరమ పవిత్రమైనటువంటి నృసింహ దీక్ష అత్యంత వైభవంగా ప్రారంభమైంది జనవరి 19వ తారీఖు నుంచి ఫిబ్రవరి 19వ తారీఖు దాకా ఈ యొక్క నృసింహ దీక్ష కొనసాగుతుంది. ఇప్పటిదాకా కొన్ని వందల మంది నృసింహ దీక్షను స్వీకరించారు. ఇంకా మేము కూడా ఎవరైనా ఈ యొక్క నృసింహ దీక్షను స్వీకరించాలి, మా కుటుంబంలో జీవన ఉన్నతి జరగాలి, స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మా కుటుంబానికి కావాలి అనుకునేటువంటి వారు ఎవరైనా కూడా మనకున్నటువంటి సకల అరిష్టాలను తొలగించేటువంటి అత్యద్భుతమైనటువంటి నృసింహ దీక్ష ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18వ తారీఖు దాకా 18 రోజుల కాలం పాటు నృసింహ దీక్ష ఇంకా కొనసాగుతుంది. ఎవరైనా మేము కూడా ఈ యొక్క దీక్షను స్వీకరించాలనుకునేటువంటి వారు తప్పకుండా పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నారసింహ స్వామి వారి దగ్గరికి ఆశ్రమానికి రండి, నృసింహ దీక్ష స్వీకరించండి, సకల శుభాలను పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. నా పేరు చైతన్య అండి, భద్రాచలం. నేను కంప్యూటర్ టెక్నీషియన్ని. గత సంవత్సరం ఈ నృసింహ దీక్ష తీసుకున్నాము. ఆరోగ్యము ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. మీరు ప్రతి ఒక్కరు ఈ దీక్ష తీసుకొని ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ నరసింహస్వామి అనుగ్రహం పొందగలరని అనుకుంటున్నాను. నా పేరు నవీన్ అండి. నేను లాస్ట్ ఇయర్ కూడా నరసింహస్వామి దీక్ష తీసుకున్నాను. నాకు దీక్ష తీసుకున్న తర్వాత ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ చాలా అభివృద్ధి జరిగింది. నేను అందుకని ఈ సంవత్సరం కూడా దీక్ష తీసుకోవడానికి వచ్చాను. దయచేసి అందరూ కూడా వచ్చి ఈ దీక్ష తీసుకొని ఆర్థికంగా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని అనుకుంటున్నాను. నా పేరు సిరి అండి. నేను 2009లో బీపీలో కాంట్రాక్ట్ బేసిక్గా చేస్తున్నానండి. ఒక 5,000 రూపాయలు సంపాదించుకుంటూ జీవనం సాగిస్తున్నాను. అలాంటి టైంలో గౌరీ అని మా ఫ్రెండ్ మా ఇంటి పక్కనే ఉన్నారు. నాకు కొన్ని కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలకు ఇబ్బంది పడుతుంటే అతను తీసుకెళ్ళి గుడి దగ్గర పరిచయం చేశాడు. ఇప్పుడు 2016లో అప్పటి నుండి పరిచయం చేసినప్పుడు గుడికి వచ్చాను. గుడికి వచ్చిన తర్వాత 2017లో మాలేసుకున్నప్పుడు నేను ఒక ఆటో నడుపుకుంటూ ఉన్నాను. బీపీఎల్లో చేసుకుంటూ ఒక ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నా. 2017లో మాలేసుకున్నప్పుడు అప్పటి నుండి నాకు అయ్యగారు చెప్పినట్టు మాట వినుకుంటూ ప్రతి సంవత్సరం మాలేసుకుంటూ ఉన్నాను. అలాంటి మనిషిని ఒక చిన్న కారు కొనుక్కున్న ఒకటి అలా నేను జీవనం సాగిస్తూ బీపీలో చేసుకుంటూ ఆటో తోలుకుంటూ ఒక చిన్న కారు కొనుక్కొని దాన్ని తోలుకుంటూ అయ్యగారు చెప్పినట్టు ప్రతి సంవత్సరము దేవుని దగ్గర వచ్చి దీక్ష చేసుకుంటూ ఉండండి. అలాంటి మనిషి ఆ రోజు నుండి అయ్యగారు ఏది చెప్తే అది చేసుకుంటూ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు అయ్యగారు నరసింహస్వామినే ఈ విధంగా చేశారు. ఈరోజు నేను 10 బండ్లకు ఓనర్ని. 2 బస్సులు, 4 టెంపోలు, ఒక 5 కార్లు. నేను ప్రతి ఒక్కరు చెప్తున్నానంటే మనం దీక్ష చేసేటప్పుడు నిష్టంగా చేయాలి. ఎవరు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని కాకుండా మనం అయ్యగారి మాట వినాలి. ప్రతి ఒక్కరు ఎవరు మాట అంటే వాళ్ళు వింటే మనకి ఎవరు ఏం చేయరు. అయ్యగారు మాట వినాలి, దేవుడి దగ్గర రావాలి, దీక్ష చేసుకోవాలి, దేవుని సర్గంలో ఉండాలి మనం. అది నేను కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం కూడా నరసింహస్వామిని. నేను నరసింహస్వామి భక్తుడిని. ప్రతి సంవత్సరం మాలేసుకుంటాను. 2017 నుండి ప్రతి సంవత్సరం మాలేసుకుంటున్నాను. నర్సింహులు దోమల, హైదరాబాద్ అండి, బోయినపల్లి. సో ఇది సెకండ్ టైం మాలేసుకోవడం చాలా బాగుంది. జాబ్ కానీ ఆర్థికంగా కానీ అన్నీ బాగున్నాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంది. సో ఈసారి కూడా 32 డేస్ మాల వేసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ విప్రోలో పనిచేస్తాను, ఇప్పుడు ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నాను. సో చాలా సంతోషంగా ఉంది మాల వేసుకోవడం. ఒకప్పుడు వేరన్న, నాకు ఈ గుడి రాకముందు ఇది కూడా కట్టలేదు. అక్కడ పాత టెంపుల్ ఉండేది మనకి, ఇది అహోబిలం మఠం. అక్కడికి ఒకసారి వచ్చా, నా లైఫ్ ఇక టర్నింగ్ అయింది. ఎవరు చెప్పలేదు, నాకు నేనే మాలేసుకోవాలనేసి అనిపించింది అన్న. అప్పుడు నేను కేవలం ఒక 18 రోజులు వేసుకున్నా. తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ వేయాలనుకున్నా, కానీ అవకాశం రాలేదు. తర్వాత 3 సార్లు పెట్టుకున్నా అన్న. ఒకప్పుడు వేరుండే, ఒకప్పుడు ఒకసారి చేయడానికి వ్యవసాయం ఇబ్బంది పడేవాడిని. కానీ అలాంటిది ఇప్పుడు 2 సార్లు చేస్తున్నా. వ్యవసాయం కానీ అన్ని పనులు కానీ బాగా కలిసి వస్తుందన్న. మంచిగా ఉంటుంది. నాకు కాకుండా 10 మందికి చెప్తున్నా, నన్ను 10 మంది అసలు బాగుంటుందని నన్ను ఊర్లో కానీ అందరు అడగటం. అసలు దీని ప్రత్యేకత, అసలు నరసింహస్వామి అంటే అంత గొప్ప మహిమ గల స్వామి. అసలు అహోబిలం మఠం కానీ ఎక్కడ కానీ అసలు పారు వేటకెళ్ళడం అందరూ చెప్తున్నారన్న, నన్ను అడుగుతున్నారు అసలు ఈ మాల గురించి. మీరు కూడా మాకు చెప్పొచ్చుగా స్వామి, మేము కూడా వేసుకునే వాళ్ళం. అసలు ఈ రోజుల్లో స్వామి మీరు అసలు ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారంటే అసలు చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఎప్పటికైనా ఒకప్పుడు మా ఆవిడ కూడా బాధపడేది, కానీ ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు అట్లా లేదన్న. కొంచెం మంచి టైమింగ్ అనేది ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఒకటి లేదని మాత్రం లేదు, అన్నీ నాకు ఉన్నాయి.
అది కల్పించింది మాత్రం దేవదేవుడు నరసింహస్వామి. మనకి అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడు నరసింహస్వామి. తర్వాత అయ్యగారు ఎప్పుడు నాకు ఏది తప్పు జరిగినా అయ్యగారి కళ్ళకు వస్తుంటారు. నేను చెప్తుంటా ఏది అయినా నాకు అంత మంచి జరుగుతుందన్న, మంచిగా ఉంది. ఇప్పటి నుంచి నేను మా ఆవిడ కూడా చాలా బాగా ఫీల్ అవుతుంటుంది అప్పుడప్పుడు. బాగుంది, ఎప్పుడైనా దగ్గర రాగానే ఎప్పుడు వేసుకుంటావు స్వామి అని మా ఊళ్ళే ముందు పోర్చ్ చేస్తుంటారు నన్ను. ఇది తప్ప నాకు అసలు ఇది వేసుకొని మా విలేజ్కి వెళ్తే నన్ను అందరూ అడుగుతూ ఉంటారు. మా తింపేట చుట్టుపక్కల్లో కానీ అసలు నన్ను నా పేరు తెలియని వాళ్ళు లేరు. నేను అక్కడి నుంచి అసరాపేట వరకు కూడా రాజకీయంగా ఎదిగి అంచెలంచెలుగా ముందుకెళ్ళే. అయినా కూడా స్వామివారు నువ్వు ఎక్కడ దాకుండాలో స్వామి అక్కడే ఉండు, ఎల్లకు, నీకెప్పుడు ఇది నేనన్నా నాకు స్వామివారు ముఖ్యం, నేను ప్రతి సంవత్సరం అనేది మాలేసుకుంటా, అది లేకపోతే నాకొద్దు రాజకీయాలు కూడా అనేసి వదిలేసి వెనక్కి వచ్చాను. ఈరోజు కూడా నేను ఇక్కడ ఉన్నానంటే కేవలం నరసింహస్వామి అది.